ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో మేషరాశి జాతకులకి అనుకున్న తడవై కొన్ని పనులు పూర్తవటాన్ని మనం గమనించవచ్చు. చాలా ఉత్సాహంగా ఉంటారు. మాస ప్రారంభం నుంచే విజయాలు మీ సొంతం కానున్నాయి. పూర్తి స్థాయిలో ఉద్యోగ బాధ్యతలని మేషరాశి జాతకులు నిర్వర్తిస్తారు. అదనముగా మీ స్నేహితులకి సంబంధించి కానీ మీ కుటుంబానికి సంబంధించి కానీ కొన్ని బాధ్యతలని కూడా మీరు తీసుకుని సకాలంలో పూర్తి చేయటాన్ని మనం గమనించవచ్చు. భూమి కొనుగోలు విషయంలో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్లతో కానీ మీకు ఉన్నటువంటి స్పర్ధ తొలగి సామరస్యంగా భూ వ్యవహారాల యందు విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో స్థిరపడినటువంటి ఎవరైతే కనుక మేషరాశి జాతకులు ఉన్నారో వారికి కూడా అత్యంత శుభవార్తలని వినేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది. అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల యందు ఊరటని పొందుతారు. అలాగే ఉద్యోగ విషయములో ఆనుకూలమైనటువంటి వర్తమానాలు కొన్ని విదేశాలలో ఉన్నటువంటి వారికి అందుతాయి. అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారికి పూర్వ రుణములు తీరేటువంటి కొన్ని అవకాశాలు ఈ మాసములో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. నైట్ టైం ఉద్యోగాలు చేసుకునేటువంటి ఎవరైతే మేషరాశి జాతకులు ఉన్నారో అటువంటి వారికి స్థాన చలనము కూడా లభిస్తోంది. ఇక్కడ మీరు మారేటువంటి స్థానము మీ ఉద్యోగ భద్రత అలాగే మీ వ్యావహారికమైనటువంటి కొత్త జీవిత విధానంలో కూడా మార్పుని తీసుకొస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్త్రీలు ముఖ్యంగా ఏ ఉద్యోగము చేయకుండా ఇంటి పట్టునుండేటువంటి స్త్రీలు ఇతర విషయాల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అనవసరమైన విషయాల యందు మీరు గనక ఎవరికైనా సలహాలను ఇవ్వటము కానీ ఏదైనా వారికి మేలు చేద్దాము అనేటువంటి మీ ప్రయత్నము బెడిసి కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల యందు మనము మౌనంగా ఉండటం అనేటువంటిది మనకి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలకి కూడా చాలా ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి లాభదాయకమైనప్పటికీ కూడా మానసిక చికాకులు ఉంటాయి. వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలకి వారే బాధ్యతను వహించాల్సి వస్తుంది. మీ మాట తీరుని మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే కటువుగా మీరు గనక మాట్లాడినట్లయితే, కఠినంగా మీరు గనక ఉన్నట్లయితే గనక ఆ ప్రభావము మీ వ్యవహారం మీద చూపి మిమ్మల్ని అవమాన పాలు చేస్తుంది. కాబట్టి కఠినంగా మాట్లాడేటువంటి వైఖరిని తగ్గించుకుంటే మేషరాశి వారు వ్యాపారాల యందు విజయాలని పొందవచ్చు. లాభదాయకమైనటువంటి పనులు చేయటంలో మేషరాశి వారు ముందుంటారు. అలాగే తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ యొక్క
సమాజంలో మనం ఉండేటువంటి విధానములో కొన్ని మార్పులు తప్పవు. అలాగే వృత్తి ధర్మాన్ని మించి మనకి ఏ ధర్మము కూడా పనికిరాదు. వృత్తి ధర్మ ఉల్లంఘన కనుక మనం చేసినట్లయితే దానికి మనము ఏదో ఒక రకంగా మనము ఆ యొక్క వృత్తి ధర్మ నిర్మూలత మనం చేసిన పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు చెప్పిన విధంగానే పనిని చేయటానికి మీరు మక్కువ చూపండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు లంచ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక లంచము ద్వారా పట్టుబడితే వేడటము కూడా కష్టం. మీ నేతృత్వంలో అంటే మేషరాశి వారి యొక్క నేతృత్వంలో కొన్ని విజయాలు సాధకముగా జరుగుతూ ఉంటాయి. మీ మాటకి కూడా పట్టు ఏర్పడుతుంది. మేషరాశి జాతకులు ఈ ఫిబ్రవరి నెలలో వారు చెప్పేటువంటి కొన్ని మాటలు ప్రభావితంగా ఉంటాయి. ఎదుటవారు కూడా ఆ మాటలకి చాలా ఉత్సాహాన్ని చూపి పెట్టుబడులు పెట్టడము కానీ, లేకపోతే వారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని పెంచుకోవటము కానీ, వారి మాటలో ఉన్నటువంటి విషయాలని గ్రహించటం కానీ చేసి వారి వారి కార్యాలయందు ఇతరులు విజయాన్ని పొందుతారు. కాబట్టి మేషరాశి జాతకుల మాటకి చాలా పట్టు ఉంటుంది. కొంతమంది మేషరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మధ్యవర్తిత్వాన్ని తీసుకుని ఏదైనా ఒక పనిని మీరు చేయదలిస్తే ఆ పని తప్పనిసరిగా విజయవంతమే అవుతుంది తప్ప అపజయము కాదు. ఈ సమయంలో తొందరపాటుగా ఏ నిర్ణయాలని మేషరాశి జాతకులు తీసుకోకూడదు. ఆలోచనతోనే నిర్ణయాలను తీసుకుంటారు. అయినప్పటికీ ఒక్క నిమిషము మీ కుటుంబ సభ్యులతో కూడా చర్చించి అందరికీ ఉపయుక్తమయ్యేటువంటి వ్యవహారాలను చేయటం మంచిది. ధార్మిక మార్గంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి సన్మానాది కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా సమాజములో ఉన్నటువంటి దౌర్జన్యం గురించి మేషరాశి జాతకులు కొంత పోరాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. పౌర్ణమి తర్వాత కొత్త కొత్త కార్యక్రమాలకి మేషరాశి జాతకులు శ్రీకారాన్ని చుడతారు. సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు అత్యంత విశేషమైనటువంటి ఆదరణని పొందటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తొందరగా వచ్చినది, తొందరగా ఎదిగినది, తొందరగా సంపాదించినది ఏదైనా తొందరగానే పోతుంది. నిదానముగా నిలకడగా వచ్చినది ఏదైనా సరే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మంచి మంచి ఉద్దేశపూరితంగా ఉన్నటువంటి విషయాలని మాత్రమే ప్రజలకు తెలియచేయండి. ఏదో ఒక రకంగా మనం ప్రమోషన్ అయిపోవాలి, మనం ఏదో ఒక రకంగా క్రేజును సంపాదించుకోవాలి, ఎవరినో ఒకళ్ళని తిట్టో లేకపోతే అసభ్యకరమైనటువంటి వీడియోలను చేసో మనం ప్రమోషన్ అవ్వాలి అని అనుకుంటే అది తప్పు. మన నుంచి ఇతరులకి హాని కలిగినప్పుడు ఆ హానిని ఏదో ఒక రకంగా మనము మన కుటుంబము అనుభవించక తప్పదు. పౌర్ణమి తర్వాత పిల్లల విషయాల్లో కూడా చాలా మార్పు వస్తుంది. విద్యార్థులైతే కనుక తమ తమ విద్యా విషయాల యందు చైతన్యాన్ని పొంది రానున్నటువంటి పెద్ద పరీక్షల విషయాలలో మంచి మార్కులను సంపాదించే విధంగా బుద్ధిని కేంద్రీకృతం చేసి చదువుతారు. సంపాదన కూడా నిలకడగా ఉంటుంది. విశేషమైనటువంటి జనాకర్షణని కూడా రాజకీయంలో ఉన్నటువంటి వారు పొందుతారు. ప్రభుత్వము అంటే 10 మందికి సహాయం చేసేటట్టు మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప తిట్టుకునే విధంగా ఉండకూడదు. ఎంత చేసినా తిట్టుకుంటారు, అది మంచి మాటే. కానీ మనము ఏమీ చేయకుండా కూడా తిట్టుకుంటారు అని చెప్పి చాలామంది తప్పించుకుంటూ ఉంటారు. తప్పించుకోవద్దు. ఇచ్చిన మాటకి నిలబడి కట్టుబడి ఉండటం ద్వారా విజయాన్ని పొందుతారు. పోయినటువంటి ఏదైతే గనక పార్టీ ఉందో అది పునః పుంజుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మేష రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి
ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అత్యంత విశేషమైనటువంటి మార్పులు చవి చూసేటువంటి సందర్భం కూడా గోచరిస్తోంది. ఆదాయం కూడా వారికి పెరుగుతుంది. అలాగే నీలాపనిందలని కూడా పెంచుకుంటారు. అన్నీ ఒకసారిగా ఈ పౌర్ణమి తర్వాత 4 రోజుల వ్యవధిలో అన్ని రకాలైనటువంటి వాసనలని కూడా రాజకీయ నాయకులు చూస్తారు. ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి మాసములో గోవుని సంరక్షించిన, గోవుని దత్తత తీసుకున్న, గో పోషణ చేసిన చాలా విశేషం. గృహంలో వివాహాది శుభకార్యాలు కానటువంటి వారు తప్పనిసరిగా ఈ నెలలో ఆదివారం పూట అన్నదానం చేయండి. తద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. నిత్య ధూపదీప నైవేద్యములని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకి సహకారం చేయండి. మేషరాశి జాతకులు వివాహం అయినటువంటి వారైనా కానటువంటి వారైనా మీ సంకల్పాల నివృత్తి కోసమై, సంకల్ప సాధన కోసమై నిత్య దీపారాధన అనేటువంటి ఒక పథకాన్ని పెట్టుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ధూపదీప నైవేద్య సేవని చేయండి. తప్పనిసరిగా మేషరాశి జాతకులు గొప్ప ఫలితాలని ఈ మాసంలో పొందటమే కాకుండా అనేక రకములైనటువంటి ఫలాలని కూడా ఈ మాసంలో మీరు సాధించగలుగుతారు. అలాగే మేషరాశి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి యొక్క ఫలితాలని అనుభవిస్తూ సకారమైనటువంటి జీవనాన్ని గడపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.